అల్లం వెల్లుల్లి వేసి గుమగుమలాడే బిర్యానీ వండితే అబ్బా ఆ రుచే వేరు. లొట్టలేసుకుని తినొచ్చని మీరు అనుకుంటున్నారా? అయితే జర భద్రం. ఇంట్లో గ్రైండర్ మిక్సీలతో కుస్తీ పట్టడం ఎందుకు, చక్కగా రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనాలని మీరు ఫిక్స్ అయ్యారా? ఆ పని మాత్రం చేయకండి. అలా చేశారంటే హాస్పిటల్స్ బిల్లుల మోత మోగిపోతుంది. అదేంటి, అల్లం పేస్ట్ కి హాస్పిటల్ బిల్లుకి లింక్ ఏంటనుకుంటున్నారా? మరి మీరు కొనే అల్లం పేస్ట్ దేంతో తయారు చేస్తారో తెలుసా? అది తెలుసుకుంటే జీవితంలో ఆ పేస్ట్ మాటెత్తరు మళ్ళీ. ఇంటికి బంధువులు వచ్చారని మీరు గుమగుమలాడే బిర్యానీ, నోరూరించి నాన్ వెజ్ వండి పెడతారు. కానీ తింటుంటే ఏదో తెలియని రుచి. బిర్యానీ టేస్ట్ మారిపోతుంది. నాన్ వెజ్ ఎప్పట్లా టేస్టీగా అనిపించదు. రుచిలో తేడా ఎక్కడొచ్చిందని ఆలోచిస్తారు. మీరు గుర్తించిన ఆ తేడా ఎక్కడో రాలేదు. మీ వంటల్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఉంది ఆ తేడా అంతా. ఎప్పట్లాగే మీరు రైతు బజార్కెళ్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ ప్యాకెట్ కొంటారు. ఆ పేస్ట్నే వంటల్లో వాడేస్తూ ఉంటారు. కానీ అందులో ఉన్నది నిజంగా అల్లం వెల్లుల్లేనా అని మీకు ఎప్పుడూ డౌట్ రాలేదు కదూ? మీరు అనుకుంటున్నట్టు అందులో ఉన్నది అల్లం కాదు, వెల్లుల్లి కాదు, అంతా చెత్త. పేస్ట్ పేరుతో మీకు అమ్ముతున్న వేస్ట్ అది. అల్లం వెల్లుల్లి కలిపి కేజీ కొంటే 100 రూపాయలు. మరి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ 150కి 5 కిలోలు. ఈ లెక్కలు చూస్తే మీకేం అర్థమవుతోంది? అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత చీపుగా వచ్చేస్తుందని సంబరపడుతున్నారా? ఆ పేస్ట్ లో ఉన్న వేస్ట్ ఏంటో అర్థం కాలేదా? లేకపోతే 150కి కిలో ఇవ్వాల్సిన పేస్ట్ ను 5 కిలోలు ఇచ్చేస్తున్నారంటే ఏ స్థాయిలో కల్తీ జరుగుతుందో మీరు ఈ పాటికి అంచనా వేసుండాలి. 80 रुपीस केजी. 80 1 केजी 80. ये 5 केजी वाला क्या है? 160 का है. 160 का है. 160 5 केजी. 5 केजी. कैसे है तो 5 केजी 160 में कैसे है तो? वो नॉर्मल रहता हो. नॉर्मल रहता. नॉर्मल बोलते? छिलके के साथ पीसते हो. सर साफ नहीं करते, क्लीन नहीं करते, छिलके के साथ पीसते. 1 केजी 5 केजी का है. 160 का है. ఒక్కసారి మీ పెద్దల్ని అడగండి. అల్లం వెల్లుల్లి వేరువేరుగా మార్కెట్లో కొనుక్కొచ్చి చక్కగా కడిగి ఇంట్లోనే పేస్ట్ తయారు చేసుకుని నిల్వ ఉంచుకునేవారు. కానీ ఈ రోజుల్లో మాకంత తీరిక లేదనుకుంటారు. మీ బద్ధకమే అక్రమ వ్యాపారుల పెట్టుబడిగా మారుతోంది. మీలా ఇంట్లో గ్రైండ్ చేసుకునే ఓపిక, తీరిక లేని వాళ్ళంతా మార్కెట్లో రెడీమేడ్ గా దొరికే పేస్ట్ పై ఆధారపడుతున్నారు. మిమ్మల్ని క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు డబ్బాలో చెత్తంతా అంటగట్టి కోట్లు సంపాదిస్తున్నారు. అసలు అల్లం వెల్లుల్లి కల్తీ ఎలా అవుతోందో అని మీకెప్పుడు అనుమానం రాలేదా? అయితే చూడండి, ఇన్నాళ్లు మీరు అల్లం వెల్లుల్లి అన్న భ్రమలో ఏం తిన్నారో తెలుసుకుంటే యాక్ అనేస్తారు. చిచి, ఈ పనికిరాని చెత్తను ఇన్నాళ్లు తిన్నామా అని మీ ఆరోగ్యంపై మీకే డౌట్ వస్తుంది. కుళ్ళిపోయిన ఆలుగడ్డ పేస్ట్, అరటి తొక్క ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే ఫార్ములా. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఈ డబ్బాల్లో కనిపించే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా అలాగే తయారైంది. మరి అరటి గెలల్లో పండ్లను తీసేస్తే మిగిలేది కాండమే. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బేస్తారు. దానికి కొద్దిగా ఉప్పు కలిపితే అది అచ్చం అల్లం ముద్దలాగానే కనిపిస్తుంది. కాస్త రుచి వాసన కోసం 2-3 అల్లం ముక్కల్ని కలిపి మరోసారి నూరేస్తారు. మరి వెల్లుల్లి ఎలా అనుకుంటున్నారా? కుళ్ళిపోయిన ఆలుగడ్డను అలాగే నూరేస్తారు. 10 కేజీల పేస్ట్ లో ఉండే అల్లం వెల్లుల్లి కేజీ మాత్రమే. మిగిలినదంతా అరటి తొక్క, ఆలుగడ్డ. మీకు అల్లం వెల్లుల్లి టేస్టు, ఫ్లేవరు తెలిసేందుకు ప్రమాదకర రసాయనాలు కలుపుతూ ఉంటారు. ఇలా తయారైన పేస్టే మీకు కలర్ఫుల్ ప్యాకింగ్ లో కనిపిస్తుంది. పైపై మెరుపులు చూసి అల్లం కాని అల్లాన్ని, వెల్లుల్లి కాని వెల్లుల్లిని వేస్ట్ తో తయారు చేసిన పేస్ట్ నే మీరు ఎన్నిసార్లు కొన్నారో లెక్కలేదుగా. అరటి కాండం, కుళ్ళిపోయిన ఆలుగడ్డతో తయారైన పేస్ట్ తో మీకేం లాభం ఉండదు. పైగా అదే మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తోందని మీకు ఎప్పుడూ అనుమానం వచ్చి ఉండదు. మరి ఇలాంటి పేస్ట్ తో వచ్చే రోగాలేంటో తెలుసా? మీరే వినండి. కొన్ని ఇటువంటివి మిక్స్ చేయడం వల్ల అందులో కొంచెం బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ అరటి మొదల్లో కానీ మనం అరటికి సంబంధించిన దాంట్లో మనం చూస్తుండగానే మనకు కనిపిస్తూ ఉంటాం కొన్ని
కొన్ని మైన్యూట్ ఆర్గానిజమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ మిక్స్ అయిపోవటం వల్ల మరలా మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది మన పేగు, చిన్న పేగు పెద్ద పేగు. చిన్న పేగు పెద్ద పేగు సంబంధించి మరలా సివియర్గా కడుపు నొప్పి రావటం, మరలా డయేరియా డీసెంట్లీ రావటము. అల్లం జింజర్ వాడటం వల్ల ఎక్కువ వాడడం, ఈ టేస్ట్ గురించి తక్కువ మోతాదు న్యాచురల్గా దొరికేది తక్కువ మోతాదులో ఉన్న మనకి కర్రీస్లోకి వాటికి సరిపోతుంది. ఈ మిక్స్ అవటం వల్ల మనం అది ఎక్కువ కలుపుతాం. ఎక్కువ కలపటం వల్ల జింజర్ గార్లిక్ కూడా మనకి స్టమక్కి ఇబ్బంది అది కలుగుతూ ఉంటుంది. ఇలా రోగాల బారిన పడకుండా ఉండాలంటే కల్తీ అన్న అనుమానం ఉన్న పేస్ట్ కొనకపోవడమే మంచిది. మరి మీరు ఈ కల్తీని ఎలా గుర్తించాలో తెలుసా? చాలా సింపుల్. ఇంట్లో నూరిన పేస్ట్, మార్కెట్లో కొన్న పేస్ట్కు చాలా తేడా ఉంటుంది. ఆ తేడా గుర్తించగలిగితే చాలు. వంటల్లో కొంచెం కలిపినా అల్లం వెల్లుల్లి టేస్టు, ఫ్లేవరు లేదంటే అది కల్తీనే. డబ్బాలో ఎక్కువ నీరు ఊరినా అది కల్తీనే. అందులో డౌట్ ఏమీ లేదు. కల్తీ పేస్ట్ ను కాస్త టేస్ట్ చేస్తే మీ నాలుక జివ్వు మందంటే అందులో సిట్రిక్ యాసిడ్ కలిసిందని అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ తిప్పలేందుకు అనుకుంటే చక్కగా ముడి అల్లం వెల్లుల్లి కొనుక్కొని ఇంట్లో గ్రైండ్ చేసుకోవడం ఉత్తమమైన మార్గం.